గణపతి లొంగిపండి చూడ వీళ్ళంతా దాదాపు చాలా మంది కూడా లొంగిపోవడం జరిగింది. దాదాపు 100 మందికి పైగా లొంగిపోయినట్టుగా చూస్తా ఉన్నాం. గణపతి లొంగిపోండి, అజ్ఞాతంలో ఉన్న మిగతా కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు సైతం జలజీవన స్రవంతిలో కలవండి, మీకు ఎలాంటి ప్రాణహాని ఉండదు, చట్ట పరిధిలో అవకాశం ఉన్న కేసులన్నీ ఎత్తేస్తాం సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సీఎం రేవంత్ కు ఆయుధాలు అప్పగిస్తున్నటువంటి మావోయిస్టులు సీఎం రేవంత్ ఎదుట భారీ లొంగిపాటు, రాష్ట్రం నుంచి మిగిలింది 7 అంటూ డీజీపీ శివధర్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో అజ్ఞాతంలో ఉన్నటువంటి గణపతితో సహా మిగిలిన మావోయిస్టు పార్టీ కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు అందరూ జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం పిలిపించారు. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. లొంగిపోయిన వారికి ఎలాంటి ప్రాణహాని కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. వారి ఆరోగ్యం, భద్రత, ఆర్థిక వెసులుబాటు, జీవించడానికి అవసరమైనటువంటి వసతుల ఏర్పాట్లో ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో శనివారం నిర్వహించినటువంటి మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొండపల్లి సీతారామయ్య తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి నేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి సో అని పేర్కొన్నారు. 77 ఏళ్ల పైబడి ఉన్నటువంటి ఆయన ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం ఉందని చెప్పారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, మిగతా కేంద్ర రాష్ట్ర కమిటీ ఇతర సభ్యుల లొంగుబాటుపై చొరవ తీసుకుని గణపతి లొంగిపోవాలని కోరారు. ఆయన లొంగిపోతే పూర్తి రక్షణ కల్పిస్తామని, ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి చాలా స్పష్టంగా ఎవరు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మావోయిస్టు పార్టీ సంబంధించినటువంటి దానిలో కొంత ఈ లొంగుబాట్ల విషయంలో కీలకంగా ఉన్నాడు. ఎందుకు అంటే రీసెంట్ గా మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి దేవ్జీ కానీ, ప్రధానంగా కీలకంగా ఉన్నటువంటి మల్లా రాజిరెడ్డి కానీ, దామోదర్ కానీ, ఇలాంటి నేతలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణలోనే లొంగిపోవడం జరిగింది. కాబట్టి ఇది ఒక అత్యంత కీలకమైనటువంటి పరిణామం. రేపు చరిత్రలో సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇది ఒక ఫెచ్ అయ్యేటువంటి అంశం. ఎందుకంటే మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లొంగిపోయింది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ మరి కేంద్రంతో రాష్ట్రంతో మధ్యలో ఉన్నటువంటి కోఆర్డినేషన్తో లొంగిపోయారా లేదా అనేది చర్చ డిఫరెంట్ కనబడతా ఉంది. సో చూద్దాం మరి అది గణపతి లొంగుబాటు గురించి కూడా రేవంత్ రెడ్డి అమిత్ షా దగ్గర చర్చించినట్టు తెలుస్తా ఉంది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి అమిత్ షాకి మధ్య సమన్వయంతో పనిచేస్తున్నారా లేకపోతే ఇంకా డిఫరెంట్ గా ఏమన్నా ఉందా అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో కానీ ఇక్కడ విషయం ఏంటంటే కేంద్ర బలగాలకు దొరికితే చంపేస్తున్నారు. ఎక్కడ కూడా లొంగుబాటుకు సంబంధించినటువంటి కానీ అరెస్ట్ సంబంధించి కానీ ఎక్కడ చూపించట్లేదు. కేవలం ఎన్కౌంటర్, ఫేక్ ఎన్కౌంటర్ చేస్తున్న విషయం చూస్తా ఉన్నాం. కానీ మన తెలంగాణ బలగాలకు దొరికితే మాత్రం ఏదో ఒకటి లొంగిపోయేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇక నాకు తెలిసి మిగిలింది గణపతి ఒక్కడే. 77 ఏళ్ల వయసులో నేపాల్లో తలదాచుకున్నట్టుగా తెలుస్తా ఉంది. 77 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ క్రమంలో గణపతి పరిస్థితి గణపతిని కూడా లొంగిపోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. మరి లొంగిపోతుందా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ గణపతి గురించి ఎవరు దిశ ఎడిటర్ మార్కండేయ గారు ఏం మాట్లాడుతున్నారు, ఏం రాశారో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి గణపతి లొంగిపోతారా అంటే ఎప్పుడా అంటూ దేశమంతా ఎదురు చూసిన అక్షరం రానే వచ్చింది అనుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మావోయిస్టుల భారీ లొంగుబాట్లు ఉంటాయని మీడియాకు సమాచారం వచ్చిన వెంటనే ఊహాగానాలు మొదలయ్యాయి. సీఎం సమక్షంలో అంటున్నారు కనుక తప్పనిసరి ఆ దళపతి ఉంటాడనుకున్నారు. తీరా చూస్తే 130 మంది నక్సలైట్లు వివిధ స్థాయిలకు చెందినటువంటి వాళ్ళు 124 వివిధ రకాల ఆయుధాలతో లొంగిపోయారు. కానీ ఆ సుప్రీం జాడేలేదు. కొండపల్లి సీతారామయ్య తర్వాత కొండపల్లి అంటే మావోయిస్టు పార్టీకి పునాదులు వేసింది, మావోయిస్టు పార్టీ యొక్క ఐడియాలజీ నిర్మించినటువంటి కొండపల్లి సీతారామయ్య తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి మనిషి వెంటనే జనజీవన స్రవంతిలోకి రావాలని రేవంత్ సైతం పిలుపునిచ్చారు. ఆయన వస్తే ప్రాణాలకు భద్రత కల్పిస్తామని, ఆరోగ్యాన్ని కాపాడుతామని హామీ ఇచ్చారు. ఇంతకీ అందరూ ఎదురు చూసినటువంటి మావోయిస్టు మాజీ దళపతి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు ఎందుకు లొంగిపోలేదు? అసలు ఆయన ఎక్కడున్నారు? నేపాల్లో ఉన్నారా? ఇండియాలోనే ఉన్నారా? కొన్ని మీడియాలో వచ్చినట్లు ఆయన అనుపానులు తెలంగాణ ఎస్ఐబికి తెలిసిపోయాయా? వారి అదుపులోనే ఉండి అరెస్ట్ చూపడం కాకుండా లొంగుబాటుకు ఒప్పించే ప్రయత్నంలో జాప్యం జరుగుతున్నదా? అందులో భాగంగానే అమెరికాలో ఆయన కుమారుడి చేత నాన్న ఒక్కసారి కనిపించవా అంటూ ఆడియో విడుదల చేయించారా? లేదంటే ఆయన గురించి వస్తున్న వార్తలన్నింటినీ వట్టి మీడియా ఊహాగానాలైనా? నేపాల్లోనో మరో దేశంలోనో ఆయన రహస్యంగానే ఉన్నారా? మన దేశంలోనే ఏదో ఒక నగరంలో లేక మారుమూల చిన్న పట్టణంలో స్థిరపడ్డారా?
అమిత్ షా పెట్టిన డెడ్ లైన్ 2026 మార్చి 31 వరకు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత అసలు నిజాలు కుండబద్దలు కొడతారా? ఇవన్నీ జవాబులు లేనటువంటి ప్రశ్నలు. 100% ఊహాగానాలు అయితే భారీగా వస్తున్నాయి. ఒకానొక దశలో తెలంగాణ పోలీసులు నేపాల్కు వెళ్ళి నేపాల్లో గణపతిని అదుపులోకి తీసుకొని ఇక్కడికి వస్తున్నట్టుగా సమాచారం పెద్ద ఎత్తున లీక్స్ వచ్చాయి. లేదు లేదు నేపాల్లోనే ఉన్నాడు ఇంకా దొరకలే అని చెప్పి ఒకసారి, లేదు లేదు వేరే దేశంలో ఉన్నాడని ఒకసారి, లేదు లేదు ఇండియాలోనే ఏదో ఒక మారుమూల గ్రామంలో స్థిరపడ్డట్టుగా అని ఒక కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఆయన జాడ ఎక్కడున్నది ఏంది ఇప్పటి వరకు అయితే తెలియలేదు. ఒక కొండపల్లి సీతారామయ్య గణపతి 100% గణపతి ముప్పాల లక్ష్మణరావు ఎవరుతున్నారో కొండపల్లి సీతారామయ్యకు ఇద్దరు కూడా, కొండపల్లి సీతారామయ్య తర్వాత అంతటి నేత అంటే అంతటి నిర్మాణం చేయగలిగిన నేత, లేకపోతే అంత ఐడియాలజీ కలిగినటువంటి నేత, అంత ప్రజాదరణ కలిగినటువంటి నేత గణపతి ఒకరే. సో ఆయన ఇంకా బతికే ఉన్నాడు. 77 ఏళ్ల వయసులో కొంత ముసలి వయసులో వృద్ధాప్య సమస్యలతోటి బాధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. లొంగుబాటు సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కొండపల్లి సీతారామయ్యకు ఎంతటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో అంతకన్నా ఎక్కువ పాపులారిటీ సంపాదించిన నేత గణపతి. బిఎడ్ వరకు చదివి ఆ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా కొంతకాలం ఉద్యోగం చేసిన ఆయన గొప్ప మేధావి. గ్రౌండ్ లెవెల్లో ఒక ఏరియా సెంట్రల్ ఆర్గనైజర్ గా పనిచేసి జైత్యాల జైత్రయాత్రలో రైతాంగాన్ని సమీకరించినటువంటి ఆచరణవాది, జైత్యాల రైతాంగాన్ని కదిలించినటువంటి ఆచరణవాది, భారతదేశంలో విప్లవోద్యమం ఉన్న అన్ని రాష్ట్రాల్లో ప్రాంతాలను తిరిగిన అనుభవశీలి, శ్రీకాకుళ పోరాటం ఓటమి పాలే విప్లవ శ్రేణులు నిరాశ నిస్పృహల్లో మునిగి ఉన్న వేళ ఎమర్జెన్సీ అనంతరం తెలంగాణలో ఉద్యమాన్ని నిర్మించి పీపుల్స్ వార్ పార్టీని స్థాపించి నడిపించిన గొప్ప నేత కొండపల్లి సీతారామయ్య. సో వయసు తెచ్చిన ఆరోగ్యంతో అదే కొండపల్లి సీతారామయ్య ఉద్యమంతో సజీవ సంబంధాలు తెగిపిన, పొలిటికల్ బ్యాలెన్స్ కోల్పోయిన పరిస్థితిలో పగ్గాలు చేపట్టి ఉద్యమాన్ని 18 రాష్ట్రాలకు విస్తరించేసి ఐక్య మావోయిస్టు పార్టీ నిర్మించిన మరో గొప్ప నేత గణపతి. సో ఇప్పుడు మావోయిస్టు పార్టీ నుంచి అనేక పాయాలు వచ్చేసినాయి, నక్సలైట్ పార్టీల నుంచి. సో జనశక్తి అని చెప్పేసి లేకపోతే రకరకాల పార్టీలు వచ్చేసి వాటన్నింటినీ కూడా ఒక దగ్గరికి చేర్చి సో ఒకటే నిర్మాణం ఉండాలని చెప్పేసి దాదాపు 18 రాష్ట్రాలకు ఈ మావోయిస్టు పార్టీ విస్తరింపజేయడంలో ముప్పాల లక్ష్మణరావు, కొండపల్లి సీతారామయ్య తర్వాత ముప్పాల లక్ష్మణరావు చాలా కీలకమైన పాత్ర పోషించినది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఆయన నాయకత్వంలోనే పిఎల్జిఏ ఏర్పాటు జరిగింది. దక్షిణ బస్తర్, అబుజ్మడ్, సరండా వంటి ప్రాంతాలు గెరిల్లా స్థావరాలుగా మారాయి. జిల్లా స్థాయి జనతల సర్కార్లు ఏర్పడి పాలించాయి. కొండపల్లికి మించిన ఫీల్డ్ అనుభవం, ప్రజల చైతన్య స్థాయిలో అంచనా వేసి ఆచరణను సిద్ధాంతానికి మేళవించే సామర్థ్యం గణపతి సొంతం. అంటే బిఎడ్ చదువుకొని టీచర్గా పనిచేసి తర్వాత సమాజంలో మార్పు తీసుకురావాలని చెప్పేసి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 55 ఏళ్లకు పైగా సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీ కోసమే పనిచేసిండు. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో కనబడతా ఉన్నాయి. సో మరి ఆయన లొంగిపోతాడా లేడా అనేది పక్కన పెడితే ఆయన యొక్క చరిత్ర అయితే చాలా అద్భుతంగా ఉన్నది. సో ఒక సామాన్యుడు ఒక మావోయిస్టు పార్టీ నిర్మించి 18 రాష్ట్రాలకు విస్తరింపజేసి ఆ తర్వాత 18 రాష్ట్రాలను కలుపుకొని ఒక ఐక్య మావోయిస్టు పార్టీని స్థాపించడంలో ఎవరిది? గణపతిది చాలా కీలకమైనటువంటి పాత్ర. సో లొంగిపోతే అదొక హిస్టారికల్ వండర్. అలాంటి గణపతి ఒక సోనులా, ఒక దేవ్జీలా ప్రభుత్వం ఎదుట లొంగిపోవడం అంటే నిజంగానే అది ఒక హిస్టారికల్ వండర్. మారిన సామాజిక ఆర్థిక పరిస్థితిలో దీర్ఘకాలిక సాయుధ పోరాటం ఆచరణ సాధ్యం కానిదని కనుక ఆయన నమ్మితే ఉద్యమం ఊహాత్మక వెనుకడుగులో ఉందని సిసి అంచనా వేసిన 2018 కాలంలోనే మొత్తం పార్టీ వ్యూహం ఎత్తుగడలు మార్చడానికి పూనుకునేవారు. ఇప్పుడు సోను చెబుతున్నట్టుగా మావోయిస్టు పార్టీని లీగలైజ్ చేసి చట్టబద్ధ ఉద్యమాలు నిర్మించేవారు. సిసి నేరుగా కేంద్ర ప్రభుత్వంలో చర్చలు జరిపి ఈశాన్య రాష్ట్రాలు జరిగినట్టుగా శాంతి ఒప్పందం కుదుర్చుకొని జనజీవన స్రవంతిలోకి వచ్చేవాళ్ళు. అప్పుడు అనేక మంది నేతలు క్యాడర్లు చనిపోవడం, ఆ తర్వాత ఆయుధాలు లేకుండా మూకుమ్మడిగా లొంగిపోవడం జరిగేదే కాదు. కార్యదర్శి మార్పు ఎందుకు జరిగింది? కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గణపతికి 2018లో ఆరోగ్య కారణాలతో విశ్రాంతి ఇచ్చి సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బసవరాజును నియమించడం వెనుక ఏం జరిగింది? ఈ విషయంలో కూడా అనేక ఊహాగానాలు ఉన్నాయి. పీపుల్స్ వార్ పార్టీతో ఎంసీసీ కలిసిన తర్వాత మిలిటరీకి ప్రాధాన్యం పెరిగిందని, రాజకీయాలు పార్టీ నిర్మాణం 2వ స్థానానికి వచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. ఎంసీసీ వర్గం మద్దతుతోనే బసవరాజు నియామకం జరిగిందని వాళ్ళ అభిప్రాయం. 2024 నవంబర్లో 3 పొలిట్ బ్యూరో సభ్యులను కలిశామని, అప్పుడు నేను పంతా మార్పు గురించి వాదించాలని లొంగిపోయిన సోను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. బసవరాజు దాన్ని వ్యతిరేకించాడని, గణపతి మౌనంగా ఉన్నాడని ఆయన అన్నారు. అంటే గణపతి ఏ అభిప్రాయంతో ఉన్నట్లు? దీర్ఘకాలిక సాయుధ పోరాట పంతా విఫలమైందనే అభిప్రాయంతో ఉన్నారా, లేక పాత లైన్కి కట్టుబడి ఉన్నారా అనేది కొంత డౌట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడండి,
2024లో నవంబర్లో ముగ్గురు పొలిట్ బ్యూరో సభ్యులను కలిశామని, అప్పుడు నేను పంతా మార్పు గురించి వాదించాలని లొంగిపోయిన సోను ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎవరైనా సోను అంటే మల్లోజుల వేణుగోపాల్. సో బసవరాజు దాన్ని వ్యతిరేకించాడని, గణపతి మౌనంగా ఉన్నాడని ఆయన అన్నారు. అంటే గణపతి ఏ అభిప్రాయంతో ఉన్నట్లు? దీర్ఘకాలిక సాయుధ పోరాట పంతా విఫలమైందనే అభిప్రాయంతో ఉన్నారా, లేక పాత లైన్కే కట్టుబడి ఉన్నారా? ఇది ఒక కన్ఫ్యూజన్. అంటే మౌనంతో ఉన్నాడంటే ఈ యొక్క ప్రపోజల్కి ఎస్ఆర్ నో చెప్పడం కూడా న్యూట్రల్గా ఉన్నట్టు తెలుస్తోంది. అంటే అభిప్రాయం చెప్పకుండా ఫీల్డ్ కు దూరంగా కార్యదర్శి బాధ్యతలు తప్పుకున్న తర్వాత గణపతి పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అమృత్ పేరుతో పలు ప్రకటనలు కూడా విడుదల చేశారు. అంటే ఆయనకు దండకారణ్యం, తెలంగాణ, జార్ఖండ్, ఏఓబి లాంటి పలు ఉద్యమ ప్రాంతాలతో డైరెక్ట్ కనెక్షన్ తెగిపోయింది. మధ్య భారత ఉద్యమాన్ని మొత్తం కార్యదర్శి బసవరాజే చూశారు. అయినప్పుడు లొంగిపోయిన క్యాడర్ నుంచి గణపతి ఆచూకీ దొరకడం అసంభవం అని చెప్పొచ్చు. ఆయన వ్యక్తిగత సిబ్బంది, కొరియర్లకు తప్ప మరొకరికి ఆయన అనుపానులు తెలిసే అవకాశమే లేదు. అయినప్పుడు తెలంగాణ పోలీసులు అదుపులో ఉన్న వార్తలు నమ్మవచ్చా? రాజిరెడ్డి దేవ్జీ లొంగుబాటుతోనే ఈ గందరగోళం. అయితే సోను ఆశనులు ఆయుధాలతో లొంగిపోయిన అనంతరం వారిపై ద్రోహులను ముద్ర వేసి పేపర్ ప్రకటనలు ఇచ్చిన సిసి సభ్యుల్లో గణపతి మినహా అందరూ చంద్రన్న, సుజాతక్క, మల్లారాజిరెడ్డి, దేవ్జీ తదితరులు ఈ మధ్యకాలంలో లొంగిపోవడం, రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం అవడం మూలంగా గణపతి లొంగుబాటు వార్తలను మీడియా స్పెక్యులేట్ చేసింది. ప్రజలు నమ్మారు. అసలు పంతానే కొనసాగిస్తారనుకున్న వర్గం లొంగుబాటు మూలంగా మొత్తం పార్టీయే చట్టబద్ధ మార్గానికి వచ్చిందన్న సంకేతాలు వెళ్లాయి. ఫలితంగా దిశ సహా ప్రధాన స్రవంతి మీడియా అంతా గణపతి లొంగుబాటు వార్తలు ప్రచురించింది. మార్చి 30 గణపతి లొంగుబాటు పక్కన. మరి గణపతి లొంగిపోతారా లేదా అనేది పక్కన పెడితే, గణపతి లొంగిపోకపోతే 100% అమిత్ షా యొక్క డెడ్ లైన్ ఏదైతుందో మార్చి 31, 2026లోగా మావోయిస్ట్ పార్టీని అంతం చేస్తామని చెప్పేసి ఈరోజు మంకు పట్టుకొని కూర్చున్నటువంటి అమిత్ షాకు గణపతి రూపంలో ఒక ఎదురు దెబ్బ తగలనుందా? ఎందుకంటే 77 ఏళ్ల వయసులో కూడా గణపతి ఆచూకీ తెలుసుకోవడం లేదు. అంటే ఈరోజు గణపతి యొక్క నిఘా వ్యవస్థ, ఆయన యొక్క ప్రైవేటు సైన్యం నిఘా వ్యవస్థ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. సో అమిత్ షా డెడ్ లైన్ ఈ నెల 31లోగా గణపతి సహా మిగిలి ఉన్న అందరూ మావోయిస్టు నేతలు, సభ్యులు లొంగిపోతారని ప్రస్తుతం పౌర సమాజంలోని మెజారిటీ నమ్ముతోంది. ఇప్పటికీ రేపో మాపో 10 రోజులకో నెలాఖరుకో గణపతి లొంగుబాటు పక్కాని వాదించే వాళ్ళు కోకొల్లు. ఆయన లొంగిపోతేనే దేశంలో మావోయిస్టు శకానికి ముగింపు పలకవచ్చని అటు మోడీ ప్రభుత్వం కూడా ప్రణాళికలు రచిస్తోంది. మరి ఏం జరగనుంది? గణపతి లొంగిపోతారా, లేక అంతా సద్దుమణిగాక సంచలన ప్రకటనతో బాంబు పేలుస్తారా? కాలమే సమాధానం ఇస్తుంది. సో 100% ఇప్పటిదాకా గణపతి లొంగిపోలేదంటే ఇక ముందు కూడా లొంగిపోతారా? ఇప్పుడు నిన్న ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొండపల్లి సీతారామయ్య తర్వాత అంతటి ప్రజాదరణ కలిగినటువంటి నేత, మావోయిస్టు పార్టీ నేత గణపతి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అలాంటి వ్యక్తిని లొంగిపోమని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అంటే 100% ఆయన ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఆయన యొక్క ఆచూకీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఒకవేళ ఆయన మార్చి 31 వరకు కూడా లొంగిపోకపోతే 100% అమిత్ షా డెడ్ లైన్ కి ఈరోజు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్టుగానే అనిపిస్తోంది. మరి గణపతి ఎక్కడున్నాడు? ఇండియాలోనే ఉన్నాడా, లేకపోతే విదేశాల్లో ఉన్నాడా, లేకపోతే ఇంకెక్కడ ఉన్నాడా అనేది కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇది గణపతి సంబంధించినటువంటి విషయం.